మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఈ రోజు నిజంగానే పండగ వాతావరణం కనిపిస్తోంది. రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదల ముందు నుంచే సినిమాపై మంచి అంచనాలుండగా ఫస్ట్ షో తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే సినిమా కంటే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం థియేటర్లో అభిమానుల సెలబ్రేషన్స్. సినిమాలో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు వచ్చినప్పుడు కొంతమంది అభిమానులు భక్తిభావంతో స్క్రీన్ ముందు కర్పూర హారతలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక సినిమా పాటల విషయానికి వస్తే మల్లెపూల పల్లకి పాటకు అభిమానుల రియాక్షన్ మరో లెవెల్లో ఉందట. పాట మొదలవగానే థియేటర్లో అభిమానులు సీట్లలో కూర్చోకుండా డాన్స్లు వేస్తూ సందడి చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఒక సెలబ్రేషన్ గా మారినట్టే కనిపిస్తోంది. ఇక కథ విషయానికి వస్తే తన జీవితంలో మద్యపాన వ్యసనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక తండ్రి తన కూతురి ప్రేమ నమ్మకాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం పవిత్రమైన అయ్యప్ప దీక్షను స్వీకరిస్తాడు. అదే సమయంలో తన ఊర్లోని అమాయక ఆడపిల్లల రక్షణ కోసం అతను ఎదుర్కొనే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు చేసే పోరాటం కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఎమోషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. రవితేజ కూడా తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ కు భిన్నంగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. కూతురి పాత్రలో నటించిన చిన్నారి సహజమైన నటనతో మెప్పించిందనే ప్రశంసలు వస్తుండగా ప్రియా భవానీ శంకర్ కు కూడా తన పాత్రకు న్యాయం చేసినట్లు చెప్తున్నారు. మొత్తానికి కర్పూర హారతులు, అయ్యప్ప నామస్మరణ, డ్యాన్సులు, మాస్ సెలబ్రేషన్స్ తో ఇరుముడి థియేటర్లు దద్దరిల్లుతున్నాయనే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.